शिव ध्यानमे हृदयंगमम् सकल सृष्टिनेतये विश्वेश्वरुडु शान्तिधामवासिये सर्वेश्वरुडु देवधर्म स्थापनये आ देव संकल्पं पावना ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా మనందరినీ కూడా జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నాను కాబట్టి ఈ యొక్క అలంకరణతో ఎప్పుడు కూడా ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు 4 డిసెంబర్ మురళి ఉంది. మురళి సారాంశము, మీటే బచ్చే బేహద్ కా బాబా ఆయా హై తుమ్ బచ్చోं का ज्ञान से श्रृंगार करने ऊंच पद पाना है तो सदा శృంగారే హుయే రహో. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, బేహద్ తండ్రి వచ్చారు మనందరినీ జ్ఞాన రత్నాలతోటి జ్ఞానంతో అలంకరించడం కోసం. ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అంటే ఎల్లప్పుడూ అలంకరింపబడి ఉండండి అంటున్నారు. ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అంటే ఎల్లప్పుడూ అలంకరింపబడి ఉండండి. प्रश्न है, किन बच्चों को देखकर बेहद का बाप बहुत खुश होते हैं? ఏ పిల్లలను చూసి బేహద్ తండ్రి చాలా సంతోషిస్తారు? ఏ పిల్లలను చూసి బేహద్ తండ్రి చాలా సంతోషిస్తారు అని అడుగుతున్నారు. उत्तर है, जो बच्चे सर्विस के लिए एवर रेडी रहते हैं, अलौकिक और पारलौकिक दोनों बाप को पूरा फॉलो करते हैं. ఏ పిల్లలైతే సర్వీస్ కోసం ఎవరు రెడీగా ఉంటారో, అలౌకిక పారలౌకిక ఇద్దరి తండ్రులను పూర్తిగా ఫాలో చేస్తారో, జ్ఞాన్ యోగ సే ఆత్మా కో శృంగార్తే హై, జ్ఞాన యోగాలతో ఎవరైతే ఆత్మను అలంకరించుకుంటారో, పతితోं को पावन बनाने की సేవా करते हैं, పతితులను పావనంగా తయారు చేసేటువంటి సేవ చేస్తారో, ऐसे बच्चों को देख बेहद के बाप को बहुत खुशी होती है. మరి అలాంటి పిల్లలను చూసి బేహద్ తండ్రికి చాలా చాలా సంతోషం కలుగుతుంది అంటున్నారు. బాప్ కి చాహనా హై మేరే బచ్చే మెహనత్ కర్ ఊంచ్ పద్ పావే. బాబా యొక్క కోరిక ఉంది, నా పిల్లలు కృషి చేసి ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అని. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों प्रति कहते हैं, मीठे मीठे बच्चों, जैसे लौकिक बाप को बच्चे प्यारे लगते हैं, वैसे बेहद के बाप को भी बेहद के बच्चे प्यारे लगते हैं. बाप बच्चों को शिक्षा सावधानी देते हैं कि बच्चे ऊंच पद पावे. ఏ విధంగా లౌకిక తండ్రికి లౌకిక పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది, పిల్లలు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని శిక్షణ ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా బేహద్ తండ్రి మనందరికీ శిక్షణ ఇస్తూ ఉన్నారు. यही बाप की चाहना होती है तो बेहद के बाप को भी इच्छा रहती है. बच्चों को ज्ञान योग के गहनों से श्रृंगारते हैं. ఎలా అయితే లౌకిక తండ్రికి ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పారలౌకిక తండ్రి పిల్లలందరినీ జ్ఞానము యోగము ధారణ సేవ వీటన్నింటి ద్వారా మనల్ని అలంకరిస్తూ ఉన్నారు. तुमको दोनों बाप बहुत अच्छी रीति श्रृंगारते हैं कि बच्चे ऊंच पद पावे.
మనకి ఇద్దరు తండ్రులు కూడా చాలా చక్కగా అలంకరిస్తూ ఉన్నారు, పిల్లలు ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అని. अलौकिक बाप भी खुश होते हैं तो पारलौकिक बाप भी खुश होते हैं. అలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు, మరి పారలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు అంటున్నారు. जो अच्छी रीति पुरुषार्थ करते हैं उन्हों को देखकर गाया भी जाता है फॉलो फादर. ఎవరైతే మంచి రీతిగా పురుషార్థం చేస్తారో వారిని చూసి ఏమంటాము అంటే फॉलो फादर అని అంటూ ఉన్నాం. तो दोनों को फॉलो करना है, एक है रूहानी बाप, दूसरा फिर यह है अलौकिक फादर. ఒకరేమో ఆత్మిక తండ్రి, రెండో వారు ఎవరు అంటే అలౌకిక తండ్రి. तो पुरुषार्थ कर ऊंच पद पाना है, కావున తప్పనిసరిగా పురుషార్థం చేసి ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి. तुम जब भट्टी में थे तो सबका ताज सहित फोटो निकाला जाता था. बाप ने तो समझाया है लाइट का ताज कोई होता नहीं, यह एक निशानी है पवित्रता की जो सबको देते हैं. బాబా అంటున్నారు వాస్తవంగా అలా లైట్ కిరీటం అంటూ ఏమీ ఉండదు, అది ఒక గుర్తు మాత్రమే అంటున్నారు. అక్కడ పవిత్రత అన్నిటికంటే ప్రాధాన్యత కలిగింది, పవిత్రంగా ఉంటారు దేవతలు అనడానికి గుర్తుగా. इस समय तुमको भी साधारण रहना है, ना ऊंच ना नीच. बापी कहते हैं साधारण तन में प्रवेश करता हूं, कोई भी देहदारी को भगवान कह नहीं सकते. మరి ఇప్పుడు కూడా మీరు చాలా సాధారణంగా ఉండాలి, చాలా హై కాదు చాలా లో కాదు అని బాబా అంటున్నారు. यह भी रस्म अभी की जो फिर भक्ति मार्ग में चलती है. आजकल तो छोटे बच्चे को भी गुरु करा देते हैं. बल वानप्रस्थ अवस्था नहीं है, परंतु अचानक मौत तो आ जाता है ना, इसलिए बच्चों को भी गुरु करा देते हैं. వానప్రస్థ స్థితిలో అయితే ఇంకా చేరుకోలేదు, ఇక్కడ కూడా లౌకికంలో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు శిష్యరికానికి పంపిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా ఇక్కడ కూడా. वह कह देते हैं गुरु बिगर टॉर नहीं पाएंगे, अर्थात ब्रह्म में लीन नहीं होंगे. ఇంకా ఏమనుకుంటూ ఉంటారు, గురువు గారు లేకుండా మేము నిల్వ నీడ కూడా పొందలేము అని అనుకుంటూ ఉంటారు. तुमको तो लीन नहीं होना है, यह भक्ति मार्ग के अक्षर है. आत्मा तो स्टार मिसल बिंदी है, बाप भी बिंदी है ना. ఆత్మ అయితే చాలా చిన్న జ్యోతిర్బిందు స్వరూపము, మరి బాబా కూడా జ్యోతిర్బిందు స్వరూపమే కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. उस बिंदी को ही ज्ञान सागर कहा जाता है. तुम भी छोटी आत्मा हो, उसमें सारा ज्ञान भरा जाता है. तुम फुल ज्ञान लेते हो, पास विद ऑनर होते हो ना. మరి బిందువు అంటే చాలా చిన్న జ్యోతిర్బిందు స్వరూపం, మరి బాబాని జ్ఞాన సాగరుడు అని కూడా అంటూ ఉన్నాం. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు పాస్ విత్ ఆనర్గా తయారవ్వండి అని బాబా అంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. జితనీ బడి ఆత్మా హే ఉతనా హీ పరమాత్మా హే. మరి శివ బాబా ఎంత ఉన్నతమైనటువంటి వారు, మరి ఆత్మలు కూడా అంతే ఉన్నతమైనటువంటి వారు. ఆత్మ పరంధామ్ సే ఆతి హే పార్ట్ బజానే. మరి ఆత్మలందరూ పరంధామం నుండి వస్తారు, దేనికోసము అంటే పాత్రను అభినయించడం కోసం. బాప్ कहते हैं मैं भी वहां से आता हूं, परंतु मुझे अपना शरीर नहीं है, मैं रूप भी हूं बसंत भी हूं. బాబా అంటున్నారు అసలు నాకంటూ శరీరమే లేదు, నేనైతే రూపధారి కూడా ఉన్నాను, గుణ స్వరూపం కూడా ఉన్నాను కదా. రూప్ బసంత్, గుణాల యొక్క సుగంధం కూడా కలిగిన వారు. परम आत्मा रूप है, उनमें सारा ज्ञान भरा हुआ है. ज्ञान की वर्षा बरसाते हैं तो सभी मनुष्य पापात्मा से पुण्यात्मा बन जाते हैं. बाप गति सद्गति दोनों देते हैं. బాబా ఇప్పుడు మనందరినీ పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారు చేస్తూ ఉన్నారు, మనందరికీ గతి సద్గతిని బాబా ఇస్తూ ఉన్నారు.
तुम सदगति में जाते हो, बाकी सब गति में अर्थात अपने घर में जाते हैं। वह है स्वीट होम। आत्मा ही इन कानों द्वारा सुनती है। अब बाप कहते हैं, मीठे मीठे सिक्किलदे बच्चों, वापिस जाना है, उसके लिए పవిత్ర జరూర్ बनना है। బాబా ఒకటే చెప్తున్నారు, మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి। బాబా ఇప్పుడు మనందరినీ పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు। अब बाप कहते हैं मैं सबको ले जाने आया हूँ। ఇప్పుడు బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు నేను అందరినీ నా తోడు తీసుకెళ్లడం కోసమే వచ్చాను అని। आत्माओं को शिव की बारात कहते हैं। अब शिव बाबा शिवालय की स्थापना कर रहे हैं, फिर रावण आकर वेश्यालय स्थापन करते हैं। वाम मार्ग को वेश्यालय कहा जाता है। బాబా వచ్చి ఇప్పుడు రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా మారుస్తూ ఉన్నారు। ఈ కలియుగి వేశ్యాలయాన్ని బాబా శివాలయంగా మారుస్తూ ఉన్నారు। సన్యాసి తో कहते हैं ये हो नहीं सकता जो दोनों इकट्ठे रह सके। సన్యాసులు ఏమంటూ ఉంటారు, ఈ విధంగా ఇలా ఇది సాధ్యమే కాదు, అంటే గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండడం ఇది అసాధ్యము అని అనుకుంటూ ఉంటారు। బాబా అంటున్నారు, ఇక్కడైతే శివ్ బాబా సాధ్యం చేసి చూపిస్తూ ఉన్నారు కదా। यहाँ समझाया जाता है इसमें आमदनी बहुत है। पवित्र रहने से 21 जन्मों की राजधानी मिलती है, तो एक जन्म पवित्र रहना कोई बड़ी बात थोड़े ही है। పవిత్రంగా ఉండడంతో 21 జన్మల రాజ్య భాగ్యం మనకు లభిస్తుంది కాబట్టి పవిత్రంగా ఉండడం ఏమీ కష్టమైనటువంటి విషయం కాదు కదా। यहाँ समझाया जाता है इसमें ఆమ్దానీ बहुत है। మరి మీరు వేరే వారికి కూడా అర్థం చేయించవచ్చు, ఇక్కడ మీకు ఆమ్దానీ అంటే ఇన్కమ్ చాలా ఉంది అని। पवित्र रहने से 21 जन्मों की राजधानी मिलती है, तो एक जन्म पवित्र रहना। बाप कहते हैं तुम काम चिता पर बैठ बिल्कुल ही काले बन गए हो। कृष्ण के लिए भी कहते हैं गोरा और सांवरा श्याम सुंदर। బాబా అంటున్నారు, ఇప్పటి వరకు మీరు కామచితి పైన కూర్చొని పూర్తిగా నల్లగా అయిపోయారు। మరి కృష్ణుడి గురించి కూడా ఏమంటూ ఉంటారు, బాబా అంటున్నారు శ్యామ సుందరుడు అని అంటూ ఉంటారు। యహ సంజాని ఇస్ సమయకి హే, ఇదంతా కూడా ఈ సమయందే అని అంటున్నారు। కామ్ చితా పర్ बैठने से सावरे बन गए, फिर उनको गांव का चोरा भी कहा जाता है। बरोबर ताना। మరి బాబా అంటున్నారు కామచితి పైన కూర్చోవడంతో అందరూ పూర్తిగా నల్లగా అయిపోయారు। మరి కృష్ణుని ఏమన్నారు అంటే గ్రామవాసి అని కూడా అన్నారు కదా, రేపల్లె వాసి అని కూడా అన్నారు। कृष्ण तो हो न सके बरोबर ताना, इनके ही बहुत जन्मों के अंत में बाप प्रवेश कर गोरा बनाते हैं। శివ బాబా బ్రహ్మ బాబా యొక్క అంతిమ సమయంలో ప్రవేశించి మనందరినీ సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు। అభి తుమ్కో ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై, ఇప్పుడైతే మనం ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి। బాబా ఆప్ కితనే మీఠే హో, కితనా మీఠా వరస ఆప్ దేతే హో। బాబా మీరెంత మధురాతి మధురమైనటువంటి వారు, మీరెంత మధురమైనటువంటి వారసత్వాన్ని మాకు ఇస్తూ ఉన్నారు। हमको मनुष्य से देवता मंदिर लायक बनाते हो, మా అందరినీ మనుష్యుల నుండి దేవతలుగా ఈ విధంగా మందిర్ లాయక్ అంటే ఒక దేవాలయంలో ఉండేటువంటి చైతన్యమూర్తిగా బాబా తయారు చేస్తున్నారు। ऐसे ऐसे अपने से बातें करनी है, मुख से कुछ बोलना नहीं। ఇలా మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి, నోటి ద్వారా ఏది కూడా అనాల్సినటువంటి అవసరమే లేదు అంటున్నారు। भक्ति मार्ग में आप माशुक को कितना याद करते आए हो, अभी आप आकर मिले हो। बाबा आप तो सबसे मीठे हो, आपको हम क्यों नहीं याद करेंगे। మరి భక్తి మార్గంలో కూడా బాబా అంటున్నాము ఎలా ఎలా పిలిచాము, భగవంతుణ్ణి ఎంత ప్రేమగా కొలిచాము, ఎలా ఆహ్వానించాము, ఎంత మధురంగా మాట్లాడాము। మరి బాబా అంటున్నారు మరి ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా।
आपको प्रेम का शांति का सागर कहा जाता है। आप ही वर्षा देते हो, बाकी ప్రేరణ से कुछ भी मिलता नहीं है। బాబా ఎవరు అంటే ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు. బాబానే వచ్చి ఇప్పుడు మనకు వారసత్వం ఇస్తూ ఉన్నారు. అంతేగాని బాబా అంటున్నారు ప్రేరణతోటైతే ఏమీ లభించదు కదా. బాప్తో సన్ముఖ్ ఆకర్ తుమ్ బచ్చోं को पढ़ाते हैं, यह पाठशाला है ना. बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ, यह राजयोग है. బాబా అయితే మనందరినీ రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు. ఇదేమిటి అంటే ఇది రాజయోగము అని చెప్తున్నారు. अभी तुम मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन को जान गए हो. इतनी छोटी आत्मा कैसे पार्ट बजाती है. ఇప్పుడు మనం మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఇంత చిన్న ఆత్మ ఎలా పాత్రను అభినయిస్తుందో తెలుసుకున్నాం. హేబీ బనా బనాయా. బాబా అంటున్నారు ఇదంతా కూడా తయారవుతున్నటువంటి డ్రామా ఉంది అంటున్నారు. इनको कहा जाता है అనాది అవినాశి వరల్డ్ డ్రామా. దీన్నే ఏమంటున్నాము అంటే అనాది అవినాశి వరల్డ్ డ్రామా అంటున్నాం. డ్రామా ఫిర్తా रहता है, इसमें संशय की कोई बात नहीं. ఈ డ్రామా అనేది తిరుగుతూ ఉంటుంది, ఇందులో సంశయం యొక్క విషయమే ఉండకూడదు అంటున్నారు. बाप सृष्टि के आदि मध्य अंत का राज समझाते हैं. तुम स्वदर्शन चक्रधारी हो, तुम्हारी बुद्धि में सारा चक्र फिरता रहता है. బాబా అంటున్నారు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలను బాబా మనకు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మీరందరూ స్వదర్శన చక్రధారిగా ఉన్నారు. బుద్ధిలో మొత్తం చక్రం అంతా కూడా గుర్తుండాలి. దీని ద్వారానే మీ యొక్క పాపాలు అనేవి తొలగిపోతాయి. బాకీ కృష్ణనే కోయి స్వదర్శన చక్ర చలాకర్ హింసా నహీ की, वहां तो न लड़ाई की न हिंसा होती, न काम कटारी चलती है, డబల్ అహింసక్ होते हैं. అక్కడైతే ఇవేమీ ఉండవు కదా, అందరు కూడా డబల్ అహింసకులుగా ఉంటారు. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఎలా దేవీ దేవతలు డబల్ అహింసకులుగా ఉంటారు అని. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. इस समय तुम्हारी 5 विकारों से युद्ध चलती है, బాకీ और कोई युद्ध की बात ही नहीं. మరి ఇక్కడైతే పంచ వికారాలతోటి యుద్ధం జరుగుతూ ఉంది, ఇంకా వేరే యుద్ధం అంటూ ఏమీ లేదు అంటున్నారు. డబల్ అహింసక్ होते हैं. अब बाप है ऊंचते ऊंच, फिर ऊंचते ऊंच यह वर्षा లక్ష్మీ నారాయణ్ ఇన్ జైసా ఊంచ్ బన్నా హే. బాబా అయితే చాలా ఉన్నతమైనటువంటి వారు, మనందరినీ కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు లక్ష్మీనారాయణులుగా. జిత్నా తుమ్ పురుషార్థ్ కరేంగే ఉతనా ఊంచ్ పద్ పాయేంగే. బాబా అంటున్నారు ఎంతైతే మీరు పురుషార్థం చేస్తూ ఉంటారో అంత ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు అని అంటున్నారు. ఫిర్ ఊంచ్తే ఊంచ్ యహ వర్షా లక్ష్మీ నారాయణ్ ఇన్ జైసా ఊంచ్ బన్నా హే. ఇంకా ఉన్నతమైనటువంటి వారైతే లక్ష్మీనారాయణులు, వారిలా ఇప్పుడు బాబా మనందరినీ కూడా తయారు చేస్తున్నాను అని అంటున్నారు. జిత్నా తుమ్ పురుషార్థ్ కరేంగే ఉతనా ఊంచ్ పద్ పాయేంగే. ఎంతైతే మనం పురుషార్థం చేస్తూ ఉంటామో అంత ఉన్నతమైనటువంటి పదవిని పొందుతాం. కలప్ కలప్ వహీ తుమ్హారీ పడాయి రహేగి. ఇంకా కల్పకల్పం ఇదే మీ యొక్క చదువుగా ఉంటుంది అంటున్నారు. అభి అచ్చా పురుషార్థ్ కియా తో కల్ప్ కల్ప్ కర్తే రహేంగే. ఇప్పుడు మంచి పురుషార్థం చేశాము అంటే ఇంకా కల్పకల్పం కూడా చేస్తూ ఉంటారు. जिस्मानी पढ़ाई से इतना पद नहीं मिल सकता जितना रूहानी पढ़ाई से मिलता है. మరి ఆ లౌకికమైనటువంటి చదువుతో ఇంత పదవి ప్రాప్తి అనేది ఉండదు కదా, దీని ద్వారా లభించినంత ఉండదు అంటున్నారు. అవి అచ్చా పురుషార్థ్ కియా తో కల్ప్ కల్ప్ కర్తే రహేంగే. ఇప్పుడు మంచి పురుషార్థం చేశారు అంటే ఇంకా కల్పకల్పం చేస్తూ ఉంటారు అంటున్నారు. जिस्मानी पढ़ाई से तो इतना नहीं, ये है तो मनुष्य परंतु दैवी गुण धारण करते हैं. మరి ఇక్కడైతే ఉన్నది సాధారణమైనటువంటి మనుషులే,
కానీ దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నారు. అందుకే దేవీ దేవతలు అని పిలుస్తూ ఉన్నాం సత్యుగంలో ఉండేటువంటి దేవతలను. మరి అలా దేవతలుగా అయ్యే చదువు ఇక్కడే చదువుకుంటూ ఉన్నాం. इसलिए देवता कहा जाता है. बाकी 8-10 భుజాओं वाले कोई है नहीं. అంతేగాని 8-10 భుజాలు గలవారైతే వేరే వారు ఎవ్వరు కూడా లేనే లేరు అని అంటున్నారు. भक्ति में दीदार होता है तो बहुत रोते हैं, दुख में आकर बहुत आंसू बहाते हैं. यहाँ तो बाप कहते हैं आंसू आया तो फेल. భక్తిలో కూడా చాలా ఇంకా దుఃఖం వచ్చింది అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు, చాలా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. బాబా అంటున్నారు అలా కన్నీళ్ళు వచ్చాయి అంటే ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే. అమ్మా మరే తో హల్వా కావో, బీబీ మరే తో भी हलवा खाओ. आजकल तो बॉम्बे में भी कोई बीमार पड़ते हैं व मरते हैं तो बीके को बुलाते हैं कि आकर शांति दो. तुम समझाते हो आत्मा ने एक शरीर छोड़ दूसरा लिया, इसमें तुम्हारा क्या जाता, रोने से क्या फायदा. మరి బాబా అంటున్నారు ఈ విధంగా అంటే అంటూ ఉంటారు అన్నట్టు సామెత. అమ్మ అంటే తల్లి చనిపోయినా కూడా హల్వా తినాలి, భార్య చనిపోయినా కూడా హల్వా తినాలి, దుఃఖపడే అవసరం లేదు అని. అలా బ్రహ్మా బాబా కూడా ఈ విషయాన్ని జసోదామాత అంటే బ్రహ్మా బాబా యొక్క లౌకిక పత్ని ఎవరైతే ఉన్నారో ధర్మపత్ని, వారు శరీరం వదిలిపెట్టినటువంటి సమయంలో ఎక్కడ ఉన్నారంటే బాంబేలో ఉన్నారన్నట్టు. అక్కడే నిర్మల్ శాంత దాదీజీ కూడా ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు అన్నట్టు నిర్మల్ శాంత దాదీకేమో అమ్మ అవుతారు, బ్రహ్మా బాబాకేమో భార్య అవుతారు. అందుకే బాబా అంటున్నారు ఎవరు మరణించినా కూడా జ్ఞానం అనేటువంటి హల్వా అయితే రోజు తినాల్సిందే. ఇంకా ఏడవలసిన అవసరం లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. अपने समय पर शरीर छोड़ भागती है, बाकी काल कोई चीज नहीं है. सतयुग में गर्भ महल होता है, सजा की बात ही नहीं. वहां तुम्हारे कर्म अकर्म हो जाते हैं, माया ही नहीं जो विकर्म हो. సత్యయుగంలో అయితే మన యొక్క కర్మలు అకర్మలుగా అవుతాయి. అసలు అక్కడ మాయ అనేది లేదు కాబట్టి వికర్మల యొక్క విషయమే ఉండదు అంటున్నారు. తుమ్ వికర్మాజీత్ బంతే హో. బాబా ఇప్పుడు మనందరినీ వికర్మాజీతులుగా తయారు చేస్తూ ఉన్నారు. पहले पहले विकर्माजीत संवत चलता है, फिर भक्ति मार्ग शुरू होता है तो राजा विक्रम संवत शुरू होता है. మరి మొట్టమొదట వికర్మాజీత్ సంవత్సరం మొదలవుతుంది సత్యత్రైతాయుగాలలో. ఆ తర్వాత వికర్మీ సంవత్సరం మొదలవుతుంది కదా. अपने समय पर शरीर छोड़ भागती है, फिर द्वापर में विक्रम राजा हो जाता, विकर्म करते रहते हैं. सुई पर अगट कट चढ़ी हुई होगी तो चुंबक खींचेगा नहीं. ఇంకా ద్వాపర యుగం నుండి వికర్మలు అనేవి మొదలవుతాయి కాబట్టి సత్యత్రేతాయుగాలకే వికర్మాజీత్ అంటే వికర్మలను జయించినటువంటి సంవత్సరము అని అంటాం. అదే ద్వాపర యుగం నుండి అన్ని వికర్మలే చేస్తూ ఉంటారు. जितना पापों की कट उतरती जाएगी तो चुंबक खींचेगा. ఎంతెంత పాపాల యొక్క తుప్పు తొలగిపోతుందో అంత అయస్కాంతం ఆకర్షిస్తూ ఉంటుంది. बाप तो पूरा प्योर है, तुमको भी पवित्र बनाते हैं योग बल से. బాబా అయితే పూర్తి పవిత్రమైనటువంటి వారు, మనందరినీ కూడా యోగ బలంతో పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. जैसे लौकिक बाप भी बच्चों को देख खुश होते हैं ना, बेहद का बाप भी खुश होता है बच्चों की सर्विस पर. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తారో అలాగే బేహద్ తండ్రి కూడా పిల్లలందరి యొక్క సేవను చూసి సంతోషిస్తారు. बच्चे बहुत मेहनत भी कर रहे सर्विस पर तो हमेशा एवर रेडी रहना है. మరి సేవలో అయితే ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండాలి. తుమ్ బచ్చే హో పతితోం కో పావన్ బనానే వాలే ఈశ్వరీయ మిషన్. బాబా అంటున్నారు మీరందరూ కూడా ఎవరు అంటే
పతితులను పావనంగా తయారు చేసేటువంటి ఈశ్వరీయ మిషన్ ఉన్నారు అంటున్నారు. अभी तुम ईश्वरीय संतान हो, बेहद का बाप है और तुम सब भाई बहन हो. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానం ఉన్నాం, బేహద్ తండ్రికి పిల్లలం ఉన్నాము, బాయి బెహన్ ఉన్నాము అంటున్నారు. బస్ ఔర్ కోయి సంబంధ్ నహి, ఇంకా వేరే సంబంధం అంటూ ఏమీ లేదు అంటున్నారు. ముక్తిధామ్ మే హై హీ బాప్ ఔర్ తుమ్ ఆత్మాయే, ముక్తిధామంలో అయితే ఉన్నది బాబా మరియు మనం. बाई बाई फिर तुम सतयुग में जाते हो तो वहां एक बच्चा एक बच्ची बस, ఇంకా ఆత్మ బాయి బాయి ఉన్నాం, బాబా మనందరినీ సత్యయుగంలోకి తీసుకెళ్తూ ఉన్నారు, ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండకూడదు. యహా తో బహుత్ సంబంధ హోతే హే, చాచా కాకా మామా ఆది, మూల్ వతన్ మే తో హై హీ స్వీట్ హోమ్ ముక్తిధామ్. మరి ఇక్కడైతే చాలా సంబంధాలు ఉంటూ ఉంటాయి, కాకా చాచా మామ. మూలవతనం సత్యయుగంలో అయితే ఇన్ని సంబంధాలు అనేవి ఉండవు కదా. उसके लिए मनुष्य कितना यज्ञ तप आदि करते हैं, परंतु वापिस तो कोई भी जा न सके. ఎన్ని రకాలుగా యజ్ఞాలు యాగాలు అన్ని చేస్తూ ఉంటారు, అయినప్పటికీ బాబా అంటున్నారు ఎవ్వరు కూడా తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళలేరు అని అంటున్నారు. గపోడే మార్తే రహతే హే, సర్వ కా సద్గతి దాతాతో హై హీ ఏక్, చాలా గప్పాలు కొడుతూ ఉంటారు, అయినా సర్వుల యొక్క సద్గతి దాత అయితే ఒకే ఒక శివ బాబా ఉన్నారు. దూసరా నా కోయి, ఇంకా వేరే ఎవరిని కూడా సద్గతి దాత అని అనలేము కదా. అభి తుమ్ హో సంగం పర్, యహా హే డేర్ మనుష్య. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాము అంటే సంగమ యుగంలో ఉన్నాం, ఇక్కడైతే చాలా మంది మనుషులు ఉన్నారు కదా. सतयुग में तो बहुत तोड़े होते हैं, స్థాపన ఫిర్ వినాశ్ హోతా హై. సత్యుగంలో అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, స్థాపన మరియు ఆ తర్వాత వినాశనం. అవి అనేక ధర్మ హోనే కారణ్ కితనా హంగామా హై. మరి ఇప్పుడు చాలా ధర్మాలు ఉన్నటువంటి కారణంగా ఎన్ని రకాలుగా హంగామా అనేది జరుగుతూ ఉందో చూడండి. तुम 100% सॉल्वेंट थे, फिर 84 जन्मों के बाद 100% इनसॉल्वेंट बन पड़े हो. బాబా అంటున్నారు మీరే ఒకప్పుడు 100% సారవంతంగా ఉండేవారు, ఇప్పుడు 84 జన్మలు తీసుకొని ఏమైపోయారు, నిస్సారంగా అయిపోయారు అంటున్నారు. अब बाप आकर सबको जगाते हैं, अब जागो सतयुग आ रहा है. ఇప్పుడు బాబా వచ్చారు, మనందరినీ మేలుకొల్పుతూ ఉన్నారు, ఇంకా సత్యుగం వచ్చేస్తుంది అంటున్నారు. సత్య బాప్ హీ తుమ్కో 21 జన్మోं का वर्षा देते हैं. సత్యమైనటువంటి తండ్రియే 21 జన్మల కోసం మనకు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. భారత్ హీ సచ్ ఖండ్ బన్తా హై, బాప్ సచ్ ఖండ్ బనాతే హే, జూట్ ఖండ్ ఫిర్ కౌన్ బనాతే హే. బాబానే సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు, మరి అసత్యఖండంగా ఎవరు చేసేవారు అంటే పాంచ్ వికారో రూపీ రావణ్. పంచవికారాల రూపీ రావణుడే మనల్ని అసత్యంగా చేసేస్తారు. రావణ్ కా కితనా బడా బుత్ బనాతే హే, ఫిర్ ఉస్కో జలాతే హే, క్యూంకి యహ్ హే నంబర్ 1 దుష్మన్. మరి రావణుడి యొక్క ఎంత పెద్ద ఎఫిజిని తయారు చేస్తూ ఉంటారు, మళ్ళీ తగలబెడతారు, ఎందుకంటే నంబర్ 1 శత్రువు అంటున్నారు. मनुष्यों को यह पता नहीं है कि कब से रावण का राज हुआ. మనుషులకైతే ఎవ్వరికీ కూడా తెలియదు అసలు ఎప్పటి నుండి రావణుడి యొక్క రాజ్యం మొదలయ్యింది అని. బాప్ సమझाते हैं आधा कल्प है राम राज्य, आधा कल्प है रावण राज. बाकी रावण कोई मनुष्य नहीं है जिसको मारना है. అరకల్పం రామరాజ్యం, అరకల్పం రావణ రాజ్యం. అంతేగాని రావణుడు అంటే ఎవరినో హతమార్చేటువంటి వారైతే కాదు కదా. इस समय सारी दुनिया पर रावण राज्य है, बाप आकर राम राज्य स्थापन करते हैं. మరి ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది, బాబానే వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. फिर जय जयकार हो जाती है, वहां सदैव खुशी रहती है.
ఇంకా అందరు కూడా జయ జయనాదాలలో ఉండిపోతారు, అక్కడ ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది అంటున్నారు. వహ్ హై హీ సుఖదాం ఇన్కో కహా జాతా హే పురుషోత్తం సంగం యుగ్. మరి అదేమిటి అంటే అది ఉన్నదే సుఖధామము అని అంటున్నారు. దాన్ని ఏమంటున్నాము అంటే పురుషోత్తమ సంగమ యుగము. బాప్ कहते हैं इस पुरुषार्थ से तुम यह बनने वाले हो, तुम्हारे चित्र भी बनाए थे ना, बहुत आए फिर सुनंती कदंती బాగంతి हो गए. చాలా మంది ఎంతో మంది బాబా యొక్క పిల్లలుగా జ్ఞానంలో వచ్చారు, మళ్ళీ ఆ తర్వాత చూస్తే వాళ్ళు లేనే లేరు బాబా పిల్లలుగా, మళ్ళీ బాబా చేయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. బాప్ ఆకర్ తుమ్ బచ్చోं को बहुत प्यार से समझाते हैं. బాబా వచ్చారు, ఇప్పుడు మనందరినీ కూడా బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ ఉన్నారు. बाप टीचर प्यार करते हैं, गुरु भी प्यार करते हैं, सदगुरु का निंदक टौर न पाए. బాబా వచ్చారు, బాబా ఇప్పుడు మనందరికీ చాలా ప్రేమ చేస్తూ ఉన్నారు. అంటూ ఉంటారు కదా, సద్గురువుని నిందించే వారికి నిలువ నీడ లభించదు అని అంటారు. తుమ్హారీ ఎయిమ్ ఆబ్జెక్ట్ సామ్నే కడి హై, ఉన్ గురువుం కే పాస్ తో ఎయిమ్ ఆబ్జెక్ట్ కోయి హోతీ నహీ. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ యొక్క లక్ష్యం ఏంటి అనేది మీ ఎదురుగా ఉంది, ఆ గురువుల దగ్గర అయితే ఏమీ లక్ష్యం ఉండదు కదా. వహ కోయి పడాయి నహీ హే, తో పడాయి హే. ఇన్కో కహా జాతా హే యూనివర్సిటీ కమ్ హాస్పిటల్, జిస్సే తుమ్ ఎవర్ హెల్దీ వెల్దీ బంతే హో. ఇక్కడైతే మనం అందరం కూడా చదువుకుంటూ ఉన్నాము, ఇది చదువు ఉంది. బాబా యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెరవండి అంటున్నారు, మనందరినీ హెల్దీగా వెల్దీగా తయారు చేస్తూ ఉన్నారు. యహా తో హే హీ జూట్, గాతే భీ హే జూటీ కాయా, సత్యుగ్ హే సచ్ఖండ్. బాబా అంటున్నారు, ఇక్కడైతే అంత అసత్యమే ఉంది, మహిమ కూడా చేస్తూ ఉంటారు కదా. జూటీ కాయా జూటీ మాయా జూటా సబ్ సంసారన్. वहां तो हीरे जवाहरातों के महल होते हैं, सोमनाथ का मंदिर भी भक्ति मार्ग में बनाया है. అక్కడైతే వజ్ర వైడూర్యాల యొక్క మెహల్స్ ఉంటాయి. బాబా అంటున్నారు, సోమనాథ దేవాలయం కూడా భక్తి మార్గంలోనే కదా తయారు చేసింది. కిత్నా ధన్ తా जो फिर मुसलमानों ने आकर लूटा, बड़ी बड़ी मस्जिदें बनाई है, बाप तुमको कारून का खजाना देते हैं. బాబా మనందరికీ చాలా పెద్ద ఖజానా ఇస్తూ ఉన్నారు. షురూ సే హీ తుమ్కో సబ్ సాక్షాత్కార్ కరాతే ఆయే హే. మరి ఆది నుండే బాబా ఎంతో మందికి సాక్షాత్కారాలు చేయిస్తూ వచ్చారు కదా. అల్లాహ్ అవల్ దిన్ బాబా హేనా, పెహలా పెహలా ధర్మ స్థాపన కర్తే హే. అల్లా అవల్ దిన్ అని చెప్తూ ఉంటారు కదా, బాబా మొట్టమొదట ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. వహ్ హే డీటిజం, జో ధర్మ నహీ హే వహ్ ఫిర్ సే స్థాపన హోతా హే. ఇంకా ఇది మళ్ళీ తిరిగి పునః స్థాపన జరిగేటువంటి ధర్మం. సబ్ జాన్తే హే ప్రాచీన్ సత్యుగ్ మే ఇన్హోం కా హీ రాజ్యత. మరి అందరికీ తెలుసు కదా, ప్రాచీన సత్యయుగంలో వీరి యొక్క రాజ్యమే ఉండింది అని. ఉన్కే ఊపర్ కోయి నహీ, డీటీ రాజ్య కో హీ ప్యారడైజ్ కహా జాతా హై. వీరికంటే పైన మరెవరు లేరు కదా, మరి దేవి దేవత రాజ్యాన్ని ప్యారడైజ్ అని కూడా అంటూ ఉన్నాం. అభి తుమ్ జాన్తే హో ఫిర్ ఔరోం కో బతానా భీ హై. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, ఇంకా వేరే వారికి కూడా మీరు అర్థం చేయించాలి. सबको कैसे पता पड़े, जो फिर ऐसा कोई उल्हाना ना दे कि हमको पता नहीं पड़ा. మరి అందరికీ ఎలా తెలియజేస్తాం, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. तुम सबको बतलाते हो फिर भी बाप को छोड़कर चले जाते हो. బాబా అంటున్నారు, మీరు అందరికీ తెలియజేయండి, ఇంకా కొందరు పిల్లలు అయినప్పటికీ బాబాను వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ హిస్టరీ మస్ట్ రిపీట్, बाबा के पास आते हैं तो बाबा पूछते हैं आगे कभी मिले हो. బాబా దగ్గరికి వచ్చారంటే బాబాను అందరూ అడుగుతూ ఉంటారంట. బాబా కూడా వారిని అడిగేవారు, ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా బాబాను అంటే, హా బాబా 5000 సంవత్సరాల క్రితం కలిశాము అని చెప్పేవారంట. బేహద్ కా వర్షా లేనే ఆయే హో, కోయి ఆకర్ సునతే హే, కోయి కో సాక్షాత్కార్ హోతా హే, బ్రహ్మా కా తో యహ యాద్ ఆతా హే నా. మరి బేహద్ బాబా మనందరికీ అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు.
సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది కదా. बाप भी बच्चों को देख खुश होते हैं, तुम्हारी अविनाशी ज्ञान रत्नों से జోలీ భర్తే హేనా. బాబా కూడా వచ్చి చాలా సంతోషిస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలతోటి బాబా మన యొక్క ఒడి నింపుతూ ఉన్నారు. यह पढ़ाई है 7 दिन का कोर्स लेकर फिर बल कहाँ भी रह मुरली के आधार पर चल सकते हो. ఇదంతా కూడా చదువు ఉంది. 7 రోజుల కోర్స్ తీసుకొని మీరు ఎక్కడ ఉండైనా కూడా బాబా అంటున్నారు మీరు ఎవరికైనా కూడా చెప్పొచ్చు అంటున్నారు. 7 दिन में इतना समझाएंगे जो फिर मुरली को समझ सकेंगे. మరి 7 రోజులలో ఎంత అర్థం చేయిస్తారు అంటే ఇంకా మురళీని కూడా అర్థం చేసుకోగలుగుతారు. बाप तो बच्चों को सब राज अच्छी रीति समझाते रहते हैं. బాబా అయితే అన్ని రహస్యాలను చాలా చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. स्वदर्शन चक्र फिराते पापों को भस्म करना है. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి అని అంటున్నారు. रूहानी पढ़ाई से अपना पद श्रेष्ठ बनाना है. ఆత్మిక చదువుతో మన యొక్క పదవిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక చదువుతో మన యొక్క పదవిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. కిసీ భీ పరిస్థితి మే ఆసు నహీ బహానే హై. ఏ పరిస్థితుల్లోనూ బాబా అంటున్నారు మీరు కన్నీళ్లు కార్చకూడదు అంటున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు కార్చకూడదు అంటున్నారు. सेकंड पॉइंट यह वानप्रस्थ अवस्था में रहने का समय है, इसलिए वनवाह में बहुत साधारण रहना है. ఇది వానప్రస్థలో వనవాసంలో ఉండేటువంటి సమయము కాబట్టి చాలా సాధారణంగా ఉండాలి అంటున్నారు. బాబా ఏమన్నారు వయస్సుతో సంబంధం లేదు మొత్తం ప్రపంచంది ఇప్పుడు వానప్రస్థ దశనే ఉంది అంటున్నారు. నా బహుత్ ऊंच ना बहुत नीच वापिस जाने के लिए आत्मा को संपूर्ण पावन बनाना है. తిరిగి వెళ్ళడం కోసం ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. తిరిగి వెళ్ళడం కోసం ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. వరదానం ఉంది. మనన్ శక్తి ద్వారా बुद्धि को शक्तिशाली बनाने वाले मास्टर सर्वशक्तिवान भव. మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివాన్గా కండి అంటున్నారు. మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. मनन शक्ति ही दिव्य बुद्धि की खुराक है. जैसे भक्ति में सिमरन करने के अभ्यासी है, ऐसे ज्ञान में स्मृति की शक्ति है. మనన శక్తియే దివ్య బుద్ధికి ఒక భోజనం వంటిది, మందు వంటిది అంటున్నారు. ఏ విధంగా భక్తి మార్గంలో కూడా స్మరించేటువంటి అభ్యాసం ఉంటుంది కదా, అలాగే జ్ఞానంలో కూడా ఈ యొక్క స్మృతి శక్తి ఉంది అంటున్నారు. इस शक्ति द्वारा मास्टर सर्वशक्तिवान बनो. रोज अमृत वेले अपने एक टाइटल को स्मृति में लाओ और मनन करते रहो. ప్రతిరోజు అమృత వేళలో ఒక టైటిల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి మరియు మననం చేసుకుంటూ ఉండండి అంటున్నారు. तो मनन शक्ति से बुद्धि शक्तिशाली रहेगी. అప్పుడు ఏమవుతుంది అంటే
మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా తయారవుతుంది. శక్తిశాలి బుద్ధి కే ऊपर మాయా కా వార్ నహీ హో సక్తా. శక్తిశాలి బుద్ధి పైన మాయా యొక్క వార్ అనేది జరగదు అంటున్నారు. परवश नहीं हो सकते क्योंकि माया सबसे पहले व्यर्थ संकल्प रूपी बाण द्वारा దివ్య బుద్ధి को ही कमजोर बनाती है. మరి బాబా అంటున్నారు వారు ఎప్పుడు కూడా పరవశం కానే కారు. ఎందుకు అంటే మాయ మొట్టమొదట వ్యర్థ సంకల్పాల రూపీ బాణాల ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేసేస్తూ ఉంటుంది. ఇస్ కమ్జోరీ సే బచ్నే కా సాధన్ హీ హే మనన్ శక్తి. మరి ఈ బలహీనత నుండి రక్షించుకోవడానికి సాధనమే మనన శక్తి అంటున్నారు. ఈ బలహీనత నుండి రక్షించుకోవడానికి సాధనమే మనన శక్తి. స్లోగన్ ఉంది, आज्ञाकारी बच्चे ही दुआओं के पात्र है, दुआओं का प्रभाव दिल को सदा संतुष्ट रखता है. ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులు. ఆశీర్వాదాల యొక్క ప్రభావమే హృదయాన్ని సదా సంతుష్టంగా ఉంచుతుంది అంటున్నారు. ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులు. ఆశీర్వాదాల యొక్క ప్రభావమే హృదయాన్ని సదా సంతుష్టంగా ఉంచుతుంది. బాబా ఈరోజు జ్ఞానరత్నాలతో మనందరినీ అలంకరిస్తున్నారు. కాబట్టి రోజంతా మనల్ని మనం చెక్ చేసుకుందాం. మరి అలంకరణ ఉంటుందా లేక పోగొట్టుకుంటున్నానా డే మొత్తంలో అని. ఎందుకంటే అప్పుడప్పుడు బాగా అలంకరించుకొని తయారవుతారు, కానీ కాస్త సమయం గడుస్తున్న కొద్దీ ఆ అలంకరణ చెదిరిపోయే అవకాశం ఉంటుంది. లేక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మట్టిలో దుమ్ములో ఆడితే ఆ అలంకరణ అంతా పోగొట్టుకుంటారు. అలాగే రోజంతా జ్ఞానరత్నాల యొక్క అలంకరణతో అలంకరింపబడి ఉండాలి. అంటే ఏంటి, ఈరోజు వరదానంలో చెప్పారు కదా, బుద్ధిలో జ్ఞానం యొక్క స్మరణ, మన యొక్క ముఖంలో చిరునవ్వు, మన యొక్క దృష్టిలో ఆత్మిక దృష్టి, ఆత్మిక స్మృతి, దాతగా అందరికీ ఇస్తూ ఉండటం, ఇలా జ్ఞానం యొక్క గుణాల యొక్క అలంకరణతో అలంకరింపబడి ఉండాలి. కాబట్టి రోజంతా ఇదే మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం. ఎంత నేను రోజంతా చిరునవ్వుతో ఉండగలుగుతున్నాను, ఈ జ్ఞానరత్నాలను ఎంత గుర్తుంచుకోగలుగుతున్నాను, వేరే ఏ వ్యక్తి, ఏ పరిస్థితి, ఏ సంఘటన, ఏ ఘటన ఈ అలంకరణ నా నుండి దూరం చేయటం లేదు కదా. ఓం శాంతి. రేపు విశేషంగా బాప్దాదా యొక్క మిలన్ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉదయం అమృత వేళలోనే బాబాను ఇంట్లో మీరు మంచిగా ఆహ్వానించండి. చాలా ప్రేమగా, స్నేహంగా బాప్దాదాను ఆహ్వానించి శక్తిశాలిగా అమృతవేళ యోగం చేయండి. అమృతవేళ యోగం కూడా లైవ్ కామెంటరీ మీకు రోజు గ్రూప్లో లింక్ పంపించడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి, లాభాన్ని పొందండి. తర్వాత సాయంకాలం సెంటర్కి రావచ్చు. బాబా యొక్క మిలన్ సెంటర్లో మనం లైవ్ టెలికాస్ట్ ప్రొజెక్టర్ ద్వారా పెద్ద స్క్రీన్ పైన మనం చూసి బాబా నుండి బ్లెస్సింగ్స్, బాబా నుండి దృష్టి, బాబా యొక్క మధుర మహావాక్యాలు, బాబా యొక్క టోలీ, వీటన్నిటి యొక్క లాభాన్ని పొందొచ్చు. వైట్ డ్రెస్లో రాగలరు రేపు సాయంకాలం. ఉదయం అమృతవేళ ఇంట్లోనే చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం
నిమిషం విహరించేలే వేల జన్మల తపమో ఆ వేల జన్మల తపమో నా మదిలో